ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన శ్రేష్టమైన నామంలో కృపా వాగ్దానంలో ఎదురు చూస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. బాగున్నారా? దేవుడు మహాకృప మనందరికీ తోడుగా ఉండి మనను ఉద్ధరిస్తున్న దేవుని సన్నిధిలో మనం నిత్యము కూడా ప్రార్థనాపూర్వకంగా ఆయన వాగ్దానం కొరకు కనిపెడుతూ ఉండాలి. మీ గృహంలో ఈ దినాన్ని నిత్య సమాధానము, సంతోషము, శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలం దేవుడు మనకిస్తున్న వాగ్దానం గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, మనము మేలు చేయుటయందు విసుగకయుందుము, మనము అలయక మేలు చేసేది మేని తగిన కాలమందు పంట కోతం. దేవుడు మనకిస్తున్న వాగ్దానం, మనం అలయక మేలు చేస్తే తగిన సమయం మందు దేవుడు మనకు మంచి ప్రతిఫలాన్ని ఇస్తానని ఆయన గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. నిజంగా మన జీవితాల్లో ఎన్నోసార్లు మనం ఈ వాగ్దానాన్ని అనుభవపూర్వకంగా మనం చెప్పగలం. ఎన్నోసార్లు మనం అనేక మందికి మేలు చేయడంలో ఉన్నటువంటి ప్రతిఫలాన్ని మనం ఈ విధంగా పొందుకున్నాము మనకందరికీ తెలుసు. అనుభవాలు చాలామందికి ఉన్నాయి. నా మట్టుకు నేనైతే నాకున్న దాంట్లో, నాకున్న వస్తువుల్లో ఎదరవాళ్ళకి నేను అది ఇచ్చినప్పుడు వెంటనే దేవుడు నాకు వేరు కోణలు ఇంకా అంతకంటే మంచిది నాకు దేవుడు పంపిస్తున్నాడు. నాకు కలిగిన దాంట్లో నేను ఎవరికైనా పెట్టినప్పుడు దానికి రెట్టింపు ఇంకా అనేక మంచి మంచి పదార్థాలు దేవుడు నాకు పంపుతూ ఉన్నాడు. ఆ అనుభవం నేను చూస్తూ ఉన్నాను. మీరు కూడా అనుభవాన్ని పొందిన వారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే తప్పనిసరిగా మనం ఎదరవాళ్ళకి మనకున్న దాంట్లో మేలు చేసేవారుగా మనం ఉన్నట్లయితే అది తీసుకున్న వారే కాదు, దేవుడు కూడా అది దాన్ని బట్టి ఏమాత్రం కూడా మర్చిపోడు. అది తిరిగి మనకి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏ పంట విత్తుతావో అదే పంట కోస్తావు, ఏ విత్తనం వేస్తావో అదే పంట నువ్వు కోస్తావు తప్పనిసరి. దేవుడు మన జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చాలి అంటే మనం ముందుగా విత్తాలి, మనం వెదజల్లి విస్తరించేవారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి అది నష్టపోయేవారు కూడా కలరు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే దేవుడు ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చాలి అని అంటే మనం తప్పకుండా ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలి అంటే మనం ముందుగా అది దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. ఇక్కడ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, అలయక మేలు చేసితేమేమి, మనం అలయక ఏమాత్రం కూడా విసుగు చెందక మనం ఇది ఇస్తున్నాం, లేకపోతే ఇది నేను ఇంత ఖర్చు పెడుతున్నాను, ఇంత చేస్తున్నాను దేవుని కొరకు, ఇంత పేదల కొరకు నేను ఖర్చు పెడుతున్నాను అని మనం ఏమాత్రం కూడా అలసిపోయేవారుగా కాకుండా లేకపోతే హెచ్చించుకునేవారుగా మనం ఉన్నట్లయితే దాని ప్రతిఫలాన్ని మనం ఎంత మాత్రం చూడలేం. కానీ దాన్ని మనం విత్తినట్లయితే దానికి ప్రతిఫలాన్ని దేవుడు ఏం చేస్తాడు, మేలు చేసేది మేము తగిన కాలమందు పంట కోతుము. తప్పనిసరిగా తగిన సమయంలో మనం ఏది విత్తుతామో, ఏది చేస్తామో, మనం ఎదరవాళ్ళకి ఏది ధర్మం మనం చేసుకుంటామో, లేకపోతే మనం పేదలను ఏ విధంగా కనికరిస్తామో, మనకున్న దాంట్లో ఎదరవాళ్ళకి ఏది ఇస్తామో, మన సహోదరులను ఏ విధంగా ప్రేమిస్తామో, లేకపోతే మనం దేవుని కొరకు ఏది ఇవ్వగలుగుతున్నామో దానికి ప్రతిఫలం దేవుడు తప్పనిసరిగా చూస్తూ ఊరుకుంటాడు. కానీ తగిన సమయం అందు మనకు కూడా రెట్టింపు మేలు చేయడానికి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి మనం ఎంతవరకు మనం సహోదరునికి విషయంలో మనం మేలు చేయగలుగుతున్నాం, అయితే ప్రార్థించగలుగుతున్నాం, వారికి తగిన సహాయం చేయగలుగుతున్నాం అన్నది మనం వివేచించుకున్నట్లయితే దేవుడు తగిన సమయం మందు నీకు ప్రతిఫలం ఇస్తాను, నువ్వు చేసిన దానికి తగిన సమయం మందు ప్రతిఫలం నేను తప్పనిసరిగా ఇస్తానని ఇదనాన్ని మనకు వాగ్దానం చేస్తున్నాడు. మన కుటుంబంలో ఏదైతే లోటుగా ఉందో, మన రుణబంధకాలతో ఉన్నామా, లేకపోతే మన కష్టాల్లో ఉన్నామో, లేకపోతే మనకు ఏ విధమైన అనారోగ్యం పరిస్థితులను బట్టి మనం కృంగిపోతున్నామా, దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. నీవు వెదజల్లు, నీకు మేలు చేయడానికి తగిన సమయం ఉంది, నేను గొప్ప మేలు చేయడానికి నేను ఇష్టపడుతున్నానని మనకు వాగ్దానం చేస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన, మేము ఏమి విత్తుతామో అదే పంటకు వస్తామని నీవు మాకు తెలియజేస్తున్నావు తండ్రి. ఇదిగో నాయన, మేలు చేయగలిగినటువంటి అయ్యా సమయం మాకు ఇచ్చినప్పుడు ప్రభా, మేము దాన్ని వ్యర్థపరుచుకోకుండా ప్రభా
మేము తగిన సమయం పంట కోస్తామని విశ్వాసంతో ప్రభా మేలు చేయగలిగినంతవంటి విసుగు చెందక మేలు చేయగలుగుతాం ప్రభా. మేలు చేస్తే తప్పకుండా మాకు ప్రతిఫలం ఇస్తామని మేము నమ్ముతూ ప్రభా ఈ దినాన్ని ఈ వాగ్దానం ప్రభా నాయన మా జీవితంలో నెరవేర్చమని నాయన మేము ప్రార్థిస్తున్నాం. ఎందరైతే ప్రభా ఈ దినాన్ని ఈ వాగ్దానం అయ్యా నాయన వింటున్నారో చూస్తున్నారో వారి జీవితంలో కూడా దేవా మేలు చేసే అయ్యా నాయన మనసు దేవా ప్రతిఫలం పొందుకునే గొప్ప భాగ్యము కూడా మీరే అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.